బ్యాచ్ వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి, రౌడీ షీట్లు ఉన్నాయి. వాళ్ళు గంజాయి బ్యాచ్, గంజాయి సేవించి అమ్మకాలు చేస్తూ ఉన్నారు. వద్దు అని వారించినటువంటి కానిస్టేబుల్ పైన దాడి చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం సంఘీభావం తెలుపుతా ఉన్నారు, ఏం పరామర్శిస్తూ ఉన్నారు? సార్, ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి ఇతర పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. సార్ నమస్తే. కొత్త ఏమో సార్, ఇందులో జగన్ గారు ఆయన జీవిత లక్ష్యం అది కదా. ఆయన అధికార పక్షంలో ఉన్న సార్, ఈ లోకంలో రెండు ఉంటాయి సార్, మంచి చెడు ఉంటాయి, ధర్మం అధర్మం ఉంటది, పాజిటివ్నెస్ నెగిటివ్ అని ఉంటది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు అధర్మం, వైసీపీ అనేది అధర్మ పక్షం, తెలుగుదేశం పార్టీ ధర్మపక్షం. జగన్మోహన్ రెడ్డి కలిపురుషుడు, చంద్రబాబు నాయుడు గారు పుణ్యపురుషుడు. అతను ఎక్కడికి వెళ్తాడండి? ఆయన పార్టీకి ఉన్నదంతా రౌడీ షీటర్లు, కబ్జాదారులు, దోపిడీదారులు వీళ్ళే కదా. అక్కడికే పోతాడు. మంచి దగ్గరికి వెళ్ళే అవకాశం అతనికి లేదు. ఎట్లా ఉంటుందండి ఈవేళ? ఒక ఎవరైనా సరే, ఏ రాజకీయ పక్షమైనా సరే, గాయపడిన వాడింటికి వెళ్తారు. కానీ ఈయన ఎవరైతే పోలీసులను కొట్టి రౌడీ షీటర్గా ఉండి, గంజాయి బ్యాచ్గా ఉండి, సమాజంలో ఒక రకమైనటువంటి రౌడీజం చేస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తూ, సమాజం మీద పడి బ్రతికే ఒక తెగించినటువంటి ఒక గూండా ఇంటికి వెళ్తున్నాడు ఇవాళ. ఆ గూండాకి ఏం చెప్తున్నాడు? కులాన్ని అంట కడుతున్నాడు. దళితుడు అంటాడు, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి అంటాడు, దళితులకు దగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటాడు. ఈయన ఏం చేశాడంటే, దళితులు నా మేనమామలు అని చెప్పాడు. నేను తెల్లారితే దళితుల్ని మామా అని పిలుస్తానని చెప్పాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులకి గత 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి 29 రకాల సంక్షేమ పథకాలని ఒక్క దెబ్బతో రద్దు చేసి పడేశాడు. ఒక్క పథకం లేదు. పోనీ ఏదైనా కొత్త పథకం పెట్టాడేమో చెప్పమనండి. కేవలం ఎక్స్క్లూజివ్ గా దళితుల కోసం ఒక మంచి పథకం తీసుకొచ్చాడు 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉండి. ఉన్న పథకాలు పీకాడు తప్ప. పోనీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన సప్లై నిధుల్ని దళితులకు ఖర్చు పెట్టాడా? సుమారు 70,000 కోట్ల రూపాయలు సప్లై నిధుల్ని తను ఇష్టం వచ్చినట్టు దారి మళ్లించుకుని దళితులకు దగా చేశాడు, ద్రోహం చేశాడు, దళితుల నోట్లో మట్టి కొట్టాడు. ఇటువంటి దగాకోరు, దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడండి? అతను అమ్ముకునే పిచ్చి మందుల గురించి, ఆ పిచ్చి మందుల రేట్ల గురించి చిత్తూరులో ఒక దళిత కుర్రాడు పొంగనూరులో ఆ బ్రాంతి షాప్ దగ్గర బూతులు తిడితే పాపం తెలియక అమాయకంగా అతను ఉరిది చంపేశారు కదండి. మీరు అన్ని చెప్పారు ఇందాక, అది ఒకటి మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి అమ్ముకునే మందు, సొంత మందు, తన ప్రభుత్వంలో తను అమ్ముకున్న మందు మంచిది కాదు, రేట్ ఎక్కువ ఉంది, పిచ్చి మందు ఇది అన్నందుకు 15 రోజుల్లో అతన్ని ఉరిది చెప్పారు. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార సరళి. ఇప్పుడు ఏంటంటే, మళ్ళీ తన పార్టీకి మైలేజ్ కావాలి. మైలేజ్ కావాలంటే ఇక్కడ సమస్యలు లేవు రాష్ట్రంలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో, పరిపాలన దక్షతతో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు గాడిలో పడ్డాయి ఈ సంవత్సర కాలంలో. రేపు 12వ తారీఖు వస్తే కరెక్ట్గా 1 year అవుతుంది బాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి. మొన్ననే కడపలో మరి మహానాడు, కడప నాది, నా బాబు సొత్తు, నా జాగీరు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఆ కడపలో పోటెత్తిన జనశక్తులు తెలుగుదేశం పార్టీకి దిగ్విజయం అయింది. సభ, మహానాడు సభ 3 రోజులు అద్భుతంగా ముగిసింది. అవన్నీ చూసి కళ్ళు కుట్టి ఏదో రకంగా ఏమీ లేకపోయినా ప్రభుత్వం దళితులకు దగా చేస్తుందనో, లేకపోతే శాంతి భద్రతలు లోపించాయనో, ఇంకో ఏదో బురద చల్లాలి ప్రభుత్వం మీద అని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. మంచి దగ్గరికి వెళ్ళే సమయం లేదు, చోటు లేదు, అవకాశం లేదు. ఎందుకు? ఇక్కడ పరిపాలిస్తుంది ఒక పుణ్యపురుషుడు పరిపాలిస్తున్నాడు. కలిపురుషుడు వెళ్ళడానికి అక్కడికి అవకాశం కలగట్లేదు. అందుకే రౌడీల దగ్గరికి పోతున్నాడు, గంజా బ్యాచ్ దగ్గరికి పోతున్నాడు. దాడికి గురైన వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి వ్యక్తి దాడి చేసిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇంకా రెచ్చగొడుతున్నాడు. మీరు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేయండి, ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచండి.
తద్వారా నేను వస్తాను మీ దగ్గరికి, ఓకే. మీ తరఫున మాట్లాడుతాను, మన అందరం కలిసి మళ్ళీ ఈ ధర్మ ప్రభుత్వాన్ని ఏదో చేద్దాం, మన అధర్మ ప్రభుత్వాన్ని నిర్మించుకుందాం, ఆ విధంగా మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని నాశనం చేద్దాం అని ఒక పరిక్రమాలని ప్రణాళిక రచనలో భాగంగా ఈ వేళతను బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా ఇటువంటి కారు కూతలు గావు కేకలు పెట్టి రైట్ సార్. సంధి ఓకే. ప్రేరణలు పేరి పోతా ఉన్నాడండి. రైట్.